హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనము మార్కెట్కి వెళ్తే అక్కడైతే మా పిన్ని దగ్గర ఆకుకూరలు కొన్నాము. కొంటే అక్కడైతే పన్ని జోకులు వేస్తున్నారు. అంతా ఆడవాళ్ళందరూ కలిసి అక్కడ కూర్చొని కొంచెం బాగా నవ్వుకొని వీడియో తీసాము. సారనా ఆ సార్ చెప్పేశారు కాదే సిగ్గి ఆ నొక్కుతారు. వంకాయ బజ్జీ అంటే వంకాయ బజ్జీ చేసి పంపించింది మనూరాలు. అన్నము వంకాయ బజ్జీ. అవి కూడా చెప్పాలా చూడమ్మా. వంకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, జీలకర్ర, ఉప్పు ఎనిపెళ్ళే మేము ఉడికి పెడతాము. రోట్లో దంచేది జీలకర్ర వేసి ఫస్ట్ దంచుతాము. జీలకర్ర, తెల్లగడ్డ, కొత్తిమీర మళ్ళీ వేసేది రామేసేది తాలింపు చేసి. ఎట్లమ్మా కళ్ళు లేక దగ్గర నేననే అమ్మాయికి దిక్కుదలే మనం మాట్లాడితే ఏం మాటలు రాయివే. సరేలే, నువ్వు కాయగూరలు ఏం రేట్ అమ్ముతావు చెప్పు నాకే. ఎర్రగడ్డలు ఎట్లా అమ్ముతాండావు? తెల్లగడ్డలు ఎట్లా అమ్ముతాండావు? అర్ధ కేజీ 100. నిమ్మకాయలు ఎట్లా అమ్ముతాండావు? ఇంకేమే కొత్తిమీర కట్టండి. ఏ సీరియల్ తీస్తాను ఇద్దు ఊరికి ఎట్లా అడుగుతాండి ఇద్దు నాకు అర్థం కాలే. ఊరికి ఎట్లా అమ్మాయి మోజుకి నువ్వు మాట్లాడు. ఏమన్నా మాట్లాడు. మామిడికాయలు ఎట్లా అమ్ముతాండవు నువ్వు? కిలో 50. కిలో 50. నేడికాయలు ఎట్లా అమ్ముతాండవు? అర్ధ కేజీ 50. ఇంకేం అడగాలి అమ్ముతా నేను. మామిడికాయ బాగా వస్తాయి. మామిడికాయలు 2 కాయలు తీసుకురా. నువ్వు వచ్చా 50 రూపాయలు అమ్మా కిలో. 50 రూపాయలు. అవి 100 రూపాయలు కిలో. ఇవి 50 రూపాయలు కిలో. రెండన్నా తీసుకోండి. 103 కేజీలు. నీ పేరేమమ్మా? లక్ష్మీరాసమ్మ. నీ బిడ్డ పేరు? ఎంత మాత్రం సంపాదించుంటారమ్మా మామిడికాయల్లో? 60,000. అంతేనమ్మా? ఎండుకాయలోనమ్మా? ఎంత మాత్రం సంపాదించుంటారు అంటే? ఈ పద్ధతి కాదు, అంత మొత్తంగా అడుగుతానేది మేము. 2,000, 3,000. సరేమ్మా. ఇంకేం చెప్తావు? ఏమీ లేదట. టమాటాలు 5 అయింది. పచ్చిమిరపకాయలు 5. ఇట్రా అమ్మా. టమాటాలు అయితే నేను చెప్తా. టమాటాలు 50 రూపాయలమ్మా కిలో. ఉల్లగడ్డలు 40 రూపాయలు. ఎర్రగడ్డలు 30 రూపాయలు.